నమస్తే, వెల్కమ్ టు వనితా టీవీ స్పెషల్ చిట్ చాట్. జనరల్ గా మూవీస్ అనగానే కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్ తో ఉంటాయి. కొన్ని హీరోయిజం అలాగే కొంత మ్యానరిజం తో మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని సినిమాలు హిస్టరీని బేస్ చేసుకొని, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని అలాగే రియల్ లైఫ్ స్టోరీస్ ని బేస్ చేసుకొని ఉంటాయి. అలా మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో మూవీస్ వచ్చాయి. కానీ రీసెంట్ గా ఒక మంచి రియల్ లైఫ్ స్టోరీని తీసుకొచ్చారు తండేల్ మూవీ థీమ్. సో నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్స్ గా, చందు ముండేటి డైరెక్టర్ గా ఈ మూవీ అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. మరి రియల్ లైఫ్ తండేల్ అనేటువంటి జి రామారావు గారు అలాగే వాళ్ళ భార్య అయినటువంటి నూకమ్మ గారు మనతో పాటు ఉన్నారు. మనందరికీ తెలుసు మూవీ టీం కూడా మూవీ యొక్క థీమ్ ఏంటి అని చెప్తూ వస్తుంది. అంటే 2018లో 23 మందితో శ్రీకాకుళం ఎచ్చర్ల మండలం కే మచ్చలేశ్వరం నుంచి 23 మంది గుజరాత్కి వెళ్లి అక్కడి నుంచి పడవలో వెళ్లడం జరిగింది. అలాగే అక్కడ పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీరిని పట్టుకోవడం, కరాచీ జైల్లో పెట్టడం అనేది జరిగింది. సో ఈ థీమ్ ని బేస్ చేసుకుని కొంత దేశభక్తిని అలాగే కొంత లవ్ స్టోరీని యాడ్ చేసి ఈ మూవీని తీశారు. రియల్ తండేల్ మనతో పాటు ఉన్నారు రామారావు గారు అలాగే వాళ్ళ మిస్సెస్ అనేటువంటి నూకమ్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే రామారావు గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో లైఫ్ స్టోరీస్ మేము చూసాము, హిస్టరీ స్టోరీస్ చూసాం. కానీ ఒక్క మారుమూల గ్రామంలో మీకు జరిగినటువంటి ఒక రియల్ స్టోరీని ఇలా మూవీగా వస్తుందని చెప్పి మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడు మూవీ వచ్చింది, మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే దొరికాం కానీ మరి ఎంత బాధపడ్డామో అంత సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మారుమూల గ్రామం మచ్చిలేశ్వరం నుండి స్టోరీ తీయడం అంటే మా అదృష్టం అనుకో, మా అదృష్టమే కదా, మా మత్స్యకార గ్రామాలు అందరూ అదృష్టం అంతే కదా. ఎక్కడో మారుమూల గ్రామం మొత్తం భారతదేశం మొత్తం చేక్ చేసింది. అంటే అప్పుడు దొరికినప్పుడు చేక్ చేసింది. వాళ్ళని కథన ఎండి తెరపై చూపించడం కూడా కొద్ది ఇదే కదా. మత్స్యకారుల బేస్ మీద అయితే చాలా తక్కువ సినిమాలే మనం చూసాం ఇప్పటి వరకు. సో మీది కూడా రియల్ స్టోరీ అయ్యే వరకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది అందరికి. సో మూవీ చూసారా? చూసాక మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చూసామండి. చూసి ప్రతి మూమెంట్ అదే, ఒక సముద్రంలో కానీ పాకిస్తాన్ అంటే పోస్ట్ గార్డులు పట్టుకున్నప్పుడు కానీ మొత్తం గుండెలు పిండేసింది, ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు 2018 జరిగింది, ఇప్పుడు 6-7 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ గతం గుర్తు తెచ్చారు చంద్రముండేటి. మరి మీరు చాలా ఎమోషనల్ కూడా అయ్యారు, ఏడ్ చేశారు లిటరల్లీ. నేను చూసాను ఒక వీడియోలో. అంటే మొత్తం 2018లో మీరు చేసిన ఏదైతే స్ట్రగుల్ ఉందో అదంతా మీ మూవీలో కనిపించింది అనుకోవచ్చా? అనుకోవచ్చండి. ఓకే, నూకమ్మ గారు మీరు చెప్పండి. అంటే అది ఆయనకి ఎంత స్ట్రగుల్ పీరియడో మీకు కూడా అంతే స్ట్రగుల్ పీరియడ్ అని చెప్పాలంటే గర్భవతిగా ఉన్నారు, 7 నెలలు, ఇంకా నెలలు నిండబోతున్నాయి, ఒక బేబీని చూస్తున్నారంటే ఫస్ట్ హ్యాపీనెస్ మీతో పాటు వాళ్ళ ఫాదర్కి కూడా ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్ ఎక్కడో మిస్ అవుతుందన్న బాధ మీకు ఖచ్చితంగా ఉండుంటుంది. అయితే విన్నప్పుడు ఇలా అంటే పాకిస్తాన్ అనగానే కూడా మనకు ఒక భయం ఉంటుంది కదా, ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఆ టైంలో నా ఫీలింగ్ ఏంటంటే ఒకసారి షాక్ అనమాట. కడుపుతో ఉన్నాను, ఈ టైంలో ఎలా జరిగింది ఏంటి, డెలివరీ టైంకి వస్తానన్నారు కదా అనేసి ఒక షాక్లోకి వెళ్ళిపోయాను. షాక్లోకి వెళ్ళిపోయిన తర్వాత సరేలే ఏం చేస్తాం, అయిపోయిన తర్వాత ఇంకేం లేదు, ఇంకా పోరాడమే, ఇంకా గట్టిగా ప్రయత్నిస్తాం, రారేట్ అనుకుని పోరాడా, గట్టిగా పోరాడా. అలాగనే ఆయనకు తగ్గట్టు ఫలితం దొరికింది చాలా. సో అంటే పాకిస్తాన్ లోకి మీరు ఎంటర్ అయిపోయారు. అయితే ఆ రోజు రియల్ గా ఏం జరిగింది అసలు? మీ భావోద్వేగం ఎలా ఉండేది? అంటే పట్టేసుకున్నారు, మమ్మల్ని విడుదల చేస్తారా లేదా అన్న భయమే ఎక్కువ మనకు ఉంటుంది కదా. మీకు ఆ భయం సిచ్యువేషన్ మటుకు చాలా. పడుకున్నప్పుడు కానీ తిన్నప్పుడు కానీ ఎక్కువ నిద్ర పట్టేది కాదు. ఎప్పుడు రిలీజ్ అవుతామో తెలియదు. ఇటు ప్రత్యక్షణానికి ఇండియానికి పాకిస్తాన్కి ఏదో మాల్ కానీ ఏదో విధంగా ఇప్పుడు వాళ్ళకి మనకి అవతల బాంబులు వేసాడని ఏదో డిస్కషన్ జరుగుతున్నా, ఏది జరిగితే మళ్ళీ ఇంకెక్కువ నెలల సంవత్సరాలకి గడిపేస్తుందని అదో భయం ఉండేది. ఇప్పుడు ఉన్నాం భయంతో బ్రతికేవాళ్ళం, చచ్చి బ్రతికినట్టు బ్రతికాము జైలు. ఎన్ని రోజులు ఉన్నారండి ఆ జైల్లో? 14 నెలలు ఉన్నా. 14 నెలలు ఉన్నారు. ఓకే, బయట అంతా కూడా మీరు అన్నాళ్ళు ఉన్నారు అన్నట్టు అనుకోలేదు, కానీ 14 నెలలని చాలా ఎక్కువ పీరియడ్. అంటే అన్నాళ్ళు ఉంటారని ఎప్పుడైనా అనుకున్నారా అసలు? మరి మేము అనుకోలేదు, మరి తప్పదు. మరి ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? అంటే విడుదల చేస్తాం అనే వాళ్ళ, లేకపోతే మీరు ఇక్కడే ఉండాలి అనే వాళ్ళ? అసలు ఏంటి వాళ్ళు ఎందుకు విడుదల చేస్తారు? మన ఇండియా నుండి రావాలి కదా విడుదల అనేది. ఒకలే మన పేర్లు మొత్తం అక్కడ రావాలి. ఇప్పుడు సినిమాలో ఎలా ఉంది, మేము ఎలాగైతే పేర్లు వచ్చావో 22 మంది పేర్లు సేమ్ అలాగే. మరి ఆ సినిమా కథ ఇది. ఆ పేర్లు వచ్చి ఒకరిద్దరు పేర్లు రాకపోవడం, ఆధార్ కార్డులు ఏదో ప్రాబ్లం లేకపోవడం, సరిగ్గా కరెక్ట్ లేకపోవడం, అదే సేమ్ అలాగే అదే స్టోరీ ఇది ఉన్నాం.
అది ఏది కరెక్ట్గా ఉంటే పర్వాలేదు, మరి ఆధార్ కార్డులు కానీ లేకపోతే మళ్ళీ వాళ్ళు ఉండిపోవడం అయితే జరుగుతుంది, అది అలాగే అంతే. అమ్మ అయితే 14 నెలలు మీ వారిని చూడకుండా చిన్న పిల్లతో మీరు ఉన్నారు. ఆ టైంలో కూడా మీరు బాగా ఇబ్బంది పడి ఆయన ఎలాగైనా కూడా బయటకు తీసుకురావాలని చాలా కష్టపడ్డారు, కృషి చేశారని విన్నాం. సో ఏ రకంగా మీరు అప్రోచ్ చేయాలి ఆయన బయటకు తీసుకురావడానికి? నేను 7 month ప్రెగ్నెన్సీ అప్పుడు అతను దొరికిపోయారు. దొరికిపోతే చాలా పొలిటికల్గా మీటింగ్ అయ్యాయి కదా రాజకీయాలు, తిరిగేదాన్ని అనమాట. గర్భవతిని అంటే ఎక్కడైనా నాకు సింపతి దొరకదా, ఎలాగైనా నాకు చూసి కొంచెం వాళ్ళకి జాలి పుడుతుందేమో, ఇంకా గట్టిగా ప్రయత్నిస్తారేమో అని అనిపించదా అని ఆ ప్రెగ్నెన్సీ తోటే కలిసేదాన్ని అందరికీ. ఎమ్మెల్యే అవని, ఎంపీలు అవని అంతా పొలిటికల్గా కలిసేదాన్ని. కలిసిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా నా ప్రయత్నం నేను ఆపుకోలేదు. పాపకి మా అమ్మ దగ్గర పెట్టేసేదాన్ని, పాపకు వదిలేసి మళ్ళీ పోరాటేదాన్ని. అలాగా వన్ ఇయర్ పాపకు వదిలేసి ఎక్కడ పొలిటికల్ మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. మీరు పలానా దగ్గరికి రండి, అక్కడ మేలు జరుగుతుంది అంటే అక్కడికి కూడా వెళ్ళిపోయేవారు. నేనే కదా, నాతో 22 ఫ్యామిలీ, వాళ్ళు భార్యలందరూ మా వెనకాతల మేమెవరు మొన్నం అందరం కలిసికట్టుగా వెళ్ళే వాళ్ళం. ఎలాగైనా మనం రప్పించుకుందాం, ఇక్కడైతే మనకి పని అవ్వదు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, అక్కడైతే మన పని అవుతుంది అనేసి మాట్లాడుకునే వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత 1 year అయింది. పుల్వామా దాడి తర్వాత మాకు ఎక్కువ ఇబ్బంది పెట్టేసి అంటే చాలా బాధపడ్డాం. ఎందుకు ఇలా జరుగుతుంది, 3 months లెటర్స్ అయిపోయి ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించిన తర్వాత ఇలాగుంటే మనకు అవ్వదు, కూర్చుంటే మనకు అవ్వదు, ఎలాగైనా ఎవరికైనా తీసుకునైనా వెళ్దాం అనేసి మా ఆయన ఒక లెటర్లో ఢిల్లీ వెళ్ళండి, మన పని అవుతుంది అనేసి రాశారు. రాసిన తర్వాత అది క్యాచ్ చేసి అంటే అర్థం చేసుకుని అది పట్టుకొని సరేలే అనేసి మా లోకల్లో ఉన్న పొలిటీషియన్ అంటే ఉంటారు కదా, వాళ్ళకి తీసుకొని మేము ఢిల్లీ వెళ్ళాం. వాళ్ళు కూడా మాకు సాయం చేశారు. మా వెనకతలే వచ్చేవారు వాళ్ళు కూడా. వచ్చి ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ మన విదేశాంగ మంత్రి కలడం కానీ ఆల్రెడీ సుష్మా స్వరాజ్కి లెటర్ పెట్టాం. ఆ లెటర్ పెట్టిన తర్వాత మేడం మా లెటర్ పెట్టిన దానికి రియాక్ట్ అయ్యారు. తర్వాత మేడం చనిపోవడం చాలా బాధ వేసింది మాకైతే. చాలా బాధ వేసిన తర్వాత సరేలే అనుకొని మళ్ళీ అలాగ అయిన తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత విదేశాంగ మంత్రికి కలిసి మాకు ఇంగ్లీష్ రాపోనా పక్కనున్న ఒక అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడి ఇలాగా జరుగుతుందంటే అతను మా కన్నీళ్ళు చూశాడు. మేము చెప్పే మాటలు అర్థం కాలేదేమో గాని మా కళ్ళంటి వచ్చే కన్నీరు మాత్రం అతనికి అర్థమైంది. అది చూసి ఇలాగ అయిన తర్వాత వెంటనే మాకు అసలు వాళ్ళు ఉన్నారో లేదు తెలియడం లేదు సార్, మాకు అసలు 3 నెలల నుంచి మాకు లెటర్స్ అయిపోయాయి, ఈ పుల్వామా దాడి తర్వాత చంపేస్తారేమో అనిపిస్తుంది మాకు అనేసి మేము అడిగిన తర్వాత వెంటనే పాకిస్తాన్ ఫోన్ చేశారు సార్. మా ముందే చేశారు. జస్ట్ ఇలాగే ఇంత డిస్టెన్స్ లోటే ఉన్నారు సారు. వెంటనే ఫోన్ చేసి అంబాసిడర్ ఫోన్ చేసి ఇలాగ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చాయి, 22 members ఫ్యామిలీస్. ఏమైంది, వాళ్ళు చనిపోయారు అంటున్నారు, కొంచెం భయపడుతున్నారు చెప్పండి అని. తర్వాత అక్కడి నుంచి సారు కరాచీ జైలు నుంచి అక్కడికి చిన్న దీని ద్వారా అంటే లిస్ట్ చూసిన తర్వాత ఉన్నారు 22 members కన్ఫర్మేషన్ మా ముందే ఇచ్చారు. మీరు భయపడకండి ఉన్నారు, ఈ జనవరిలోగా వచ్చేస్తారు, రాకపోని ఎడల మీకు మేము పాకిస్తాన్ తీసుకొని వెళ్తాం అనేసి మాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత అతను అన్నట్టు జనవరిలో కల్లా వచ్చారు. రామారావు గారు, అయితే మనకి విశాఖపట్నం పోర్ట్ ఉంది, బంగాళాఖాతం ఉంది, అయినా కూడా మీరు ఎందుకు గుజరాత్ వరకు వెళ్ళి అక్కడ అరేబియా మహాసముద్రంలో వెళ్లేవాళ్ళు? అంత అవసరం ఎందుకు వచ్చింది అంత దూరం? అంటే అక్కడ ఎక్కి బోట్లు ఉంటాయి, ఎక్కి పని దొరుకుతుంది, అంటే ఎక్కి విపరీతంగా బోట్లు ఉంటాయి. మేము తండ్రి డ్రైవర్లం కదా, అక్కడ ఏంటంటే మన ఇష్ట ప్రకారం యాడ్ చేసుకోవడం ఎక్కువ బాగుంటుంది, బెనిఫిట్గా ఉంటుంది అని. ఇక్కడ తక్కువ బోట్లు, విశాఖపట్నంలో జట్టు ఉంది కానీ తక్కువ బోట్లు ఇక్కడ వర్కర్స్ అంటే పని తక్కువ దొరుకుతుంది, జనాలు ఎక్కువ, అక్కడ తక్కువ, అందుకని అక్కడికి వెళ్ళిపోతుంటాను. ఓకే, అలాగే జగన్ ప్రభుత్వంలోనే మీరు విడుదల కావడం జరిగింది. ఇక్కడ అంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు అందాల్సిన సహాయం అందింది అనుకోవచ్చా? అంటే నిజాలు మాట్లాడుకుందాం, ఎందుకంటే
చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆర్థిక సాయం చేశారండి. అప్పుడు ఆ చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నప్పుడు మేము దొరికిపోయాం. అప్పుడు జగన్ పాదయాత్ర చేస్తుండే అప్పుడు మరి ఎవరు ఖచ్చితంగా ఎవరి బాధలకు వాళ్ళు వెళ్తారు. ఆయన కూడా వీళ్ళు బాధలు చెప్పుకుంటే నేను గెలిస్తే ఖచ్చితంగా ఉడిపిస్తానని ఆయన కూడా హామీ ఇచ్చారు. అప్పుడు జైల్లో ఉన్నాం, ఎలక్షన్ అయింది. అప్పుడు జగన్ గెలిచారు. ఆ గెలిచిన టైంలో మేము రిలీజ్ అవ్వడం, మాకు అక్కడ దగ్గర నుండి తీసుకురావడం అని జరిగింది. తప్పదు మరి. ఇక్కడ ఏపీలో ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళదే బాధ్యతలు తీసుకురావడం అంతే. అక్కడి నుండి తీసుకురావడం కేంద్రం చూసుకుంటది. అక్కడి నుండి పాకిస్తాన్ జైలు నుండి తీసుకురావడం కేంద్రం చూసుకుంటది. అందరికి చిన్నపిల్లలకి తెలుస్తుంది అది. కేంద్రం విద్యాశాఖ మంత్రులు ఉంటారు, దానికి ఐకమిషన్ ఉంటారు, ఢిల్లీ నుండి వెళ్ళడం చేయడం. ఆ కేంద్రం తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుండి ఇక్కడ మన ఎవరైతే అధికారులు ఉన్నారో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత అక్కడి నుండి దగ్గరుండి తీసుకొచ్చారు అంతే. అయితే ఈ 14 నెలల్లో కూడా అంటే ఫ్యామిలీకి మీరు ఎలా ఉన్నారు ఏంటి చెప్పాలంటే ఆ కమ్యూనికేషన్ ఎలా జరిగేది? ఉత్తర్వులు రాసేవాళ్ళం. అవకాశం ఇచ్చేవాళ్ళ? ఇచ్చేవారు. అదే ఇప్పుడు రాస్తే ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చేది లెటర్. వీళ్ళకే మరి అంతా కష్టాలు సుఖాలు రాసేవాళ్ళు. ఇంట్లో ఎలా ఉన్నారు, నువ్వు ఎలాగున్నావు, తను అప్పుడు అన్ని రాసేవాళ్ళు. ఒక పక్క బాధ, ఒక పక్క ఎంత బాధకున్నా లోపల దిగమించుకొని బాగానే ఉన్నాం అనుకొని రాసేవాళ్ళం. ఫోన్ కాల్స్ ఏమి ఉండేవి కాదు. ఆవిడ ఇంట్లో అదే ఇబ్బందులు ఉన్నది, దానికి దీనికి ఇల్లు సంవత్సరానికి అదే కొద్ది ఖర్చులకి అంటే ఇబ్బంది ఉండదు. తప్పదు మరి. ఎంత లెటర్లో అలాగా అలా సర్దుకుపో ఎలాగా మరి ఏం చేయలేమని లెటర్లో రాయడం అలాగే కంటిన్యూ జరిగింది. మరి ఆ పాకిస్తాన్ కరాచీ జైల్లో 14 నెలలు ఉన్నారంటే మామూలు విషయం కాదు. మనం ఎప్పుడు కూడా జైలుకి వెళ్తాం అనుకోని మనుషులము మనం 14 నెలలు ఉన్నాము అంటే ఎంతో మనోధైర్యంతో ఉంటేనే ఉండగలం. ఆ 14 నెలల్లో మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? ఏ పనులు చెప్పేవారు? మిమ్మల్ని కొట్టడం అలాంటివి ఏమైనా చేసేవాళ్ళ? అయితే కొడతారు, తప్పదు మరి. మన ఏం రాంగ్ రూట్ లైన్ ఏదైనా సులకం చూస్తారండి వాళ్ళు. ఏదైనా మన ఇండియా వాళ్ళకి ఖచ్చితంగా సులకన చూస్తారు వాళ్ళు. ఏదైనా మనం చేయలేము. వాళ్ళు అన్ని మాటలకైతే వేసేయాలనిపించింది, ఉడికిపోయేది. కానీ కంట్రోల్ చేసుకుంటే వాళ్ళం. తప్పదు మరి అంతే. ఏదైనా కంట్రోల్ చేసుకుంటే వాళ్ళం అంతే. మరి మీకు అక్కడ ఆర్థికంగా ఏమైనా హెల్ప్ చేసేవాళ్ళ? అంటే పనులు చేస్తే ఇవ్వడం గానీ అది ఇంటికి పంపించడానికి అలా ఏమైనా ఉండేది? ఒక్కొక్క పనిలో నేను పెన్నుల మీద పేర్లు, మీ పేరేం పేరు? గీతాంజలి. ఆ పెన్న మీద ఒక దారాలతో గీతాంజలి అని పేరు వస్తుంది. అలాగా ఆ పెన్న చేస్తే 100 రూపాయలు ఇస్తారు. ఒక రోజుకు 10 పెన్నులు చేస్తే 1000 రూపాయలు వచ్చింది అనుకో. ఇంట్రెస్ట్ ఉంటే 10 పెన్నులు, లేదా ఇంట్రెస్ట్ లేకపోతే 5 పెన్నులు చేస్తాను. ఆ 500 వస్తే 22 మందికి ఒక టీ తాగడము, డ్రింక్ తాగడము, లేకపోతే గడ్డం గీసుకోవడం ఏదో ఒకటి మాకు ఇస్తే వాళ్ళు సరిదో. ముసలి వాళ్ళకి వాళ్ళ పనులు తెలియదు కదా. నేను ఏదో పెన్న పేర్లు కానీ తగిన కూర పోసలు కానీ చేసుకుంటేవారు. కానీ నాకు వచ్చిన డబ్బులు వాళ్ళకి ఏదో రింకిలకి కానీ గడ్డం గీసుకోవడానికి ఇచ్చేవారు అలాగే అంతే. నూకమ్మ గారు, మీరు అంటే 14 నెలల్లో భర్త పక్కన లేకపోయినా కూడా మీరు ఎంతో స్ట్రాంగ్ గా ఆయన్ని బయటకు తీసుకురావడానికి ఎంతో ట్రై చేశారు. ఆ టైంలో మీ సపోర్ట్ ఎవరు ఉండేవారు? మీకు సపోర్ట్ అంటే చిన్న పిల్లతో ఉండేవాళ్ళు, కొంచెం ఎంతైనా కూడా ఎమోషనల్ గా వీక్ అయిపోతాం కదా. ఆ టైంలో మీ సపోర్ట్ అంటే ఏం చెప్తారు? మా సపోర్ట్ అంటే ఈ 22 మెంబర్స్ ఫ్యామిలీసే. మాలో మేమే సపోర్ట్ చేసుకునే వాళ్ళం. కొంచెం అక్కడక్కడ పొలిటీషియన్ ఇక్కడ పలాంటి దగ్గర మీటింగ్ జరుగుతుంది రండి వెళ్దాం అంటే వాళ్ళ వెనకత్తలో మేము వెళ్ళే వాళ్ళం. వాళ్ళ వెనకత్తలో మేము వెళ్ళే వాళ్ళం. వాళ్ళు కూడా రండి అనేవారు. ఏ పార్టీలో అందరూ గవర్నమెంట్ పొలిటికల్ గా అయితే మాకు సపోర్ట్ బోల్డ్ ఉంది. పొలిటికల్ గా అయితే మాకు సపోర్ట్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్ గానే ఉండేది. పలానా దగ్గర మీటింగ్ అవుతుంది, ఎమ్మెల్యే వస్తున్నారు రండి అంటే వాళ్ళ వెనకతలు మేము వెళ్ళేవాళ్ళం. వాళ్ళు అక్కడ కల్పించేవారు, వాళ్ళు అక్కడ దగ్గర మాట్లాడేవాళ్ళం. ఇలా ఉంది సార్ మా పరిస్థితి, ఇలా ఇంకా 3 months అంటారు, 6 months అంటారు. ఇప్పుడు ఇంచుమించు సంవత్సరం కాబోతుంది సార్, ఇంకా రిలీజ్ అవ్వలేదు. మా బాధ అనేది చెప్పుకునేవాళ్ళం. మా బాధ అనేది చెప్పుకునేవాళ్ళం. చెప్పుకున్న తర్వాత కొంతమంది అయ్యో పాపమని అందరూ మా బాధలను చూసి బాధపడే వాళ్ళే చాలా మంది ఉన్నారు. పర్వాలేదమ్మా తీసుకొస్తాం, మీరేం భయపడకండి అని చెప్పారు. ధైర్యం చెప్పే వాళ్ళైతే చాలా ఉన్నారు. వాళ్ళ ధైర్యం ప్రకారంగా మేము ముందడుగేసే వాళ్ళం. అలాగే రామారావు గారు, సో మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని, స్టోరీని ఇలా ఒక మూవీగా చేద్దాం అని చెప్పి తండేల్ మూవీ టీం మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి ఇన్పుట్స్ తీసుకున్నారు మీ నుంచి? అంటే ఏ రకంగా తీయాలనుకుంటున్నారు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారా మీకు? వాళ్ళు చెప్పారు. అంటే 22 మంది ఉన్నారు కదా,
22 మంది స్టోరీ రాదని ముందే చెప్పారు. ఓకే. అది మెయిన్ తండ్రిలు ఎవరైతే వాళ్ళ కథ అదే మన కథ అని చెప్పారు. మళ్ళీ 22 మంది స్టోరీ పెడితే చాలా ఇక్కడ ఈ తండ్రిలో 4 సినిమాలను పట్టావు అంతే కదా. ఆ మెయిన్ క్యారెక్టర్ ఎవరిదో అదే తీస్తారు ఎవరండి. ఇప్పుడు నేను తండ్రిళ్ళు నాతో వస్తారు 15-20 మంది, నాకు చెప్పిన మాట వాళ్ళు వింటారు మొత్తం, బోట్లో కానీ ఎక్కడ కానీ. మరి అంతే, మరి తప్పదు. మరి అది వాళ్ళు లేకపోతే బోట్ ఉండదు, నేను లేకపోతే బోట్ ఉండదు, అందరూ ఉంటేనే బోటు. అయితే సినిమాలో చిన్న లవ్ స్టోరీని కూడా పెట్టారు కదా, అది సేమ్ మీ లవ్ స్టోరీయేనా? ఏమైనా చేంజెస్ ఉన్నాయా చిన్న చిన్న? లవ్ స్టోరీ అంటే వాళ్ళు ముందే అంటే కథ మొత్తం మీద వెళ్తుంది, అక్కడక్కడ లవ్ స్టోరీ దేశభక్తి కలుస్తుంది అని చెప్పారు ముందే. మీది కూడా రియల్ లైఫ్ లో లవ్ మ్యారేజ్ అనేది విన్నాము. సో అది అక్కడ మ్యాచ్ చేశారా? చేశారండి, చాలా బాగా తీశారు. ఓకే. అండ్ మీ పాప పేరు బుజ్జితల్లి అని మీరు పిలుచుకునే వాళ్ళు, అదే పాటని మూవీలో పెట్టేసరికి కూడా మనకు ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది కదా. సో మూవీ చూసినప్పుడు గానీ, ఆ సాంగ్ విన్నప్పుడు గానీ ఎలా అనిపిస్తుంది మీకు? అసలు సినిమా నిండి అసలు సినిమా ఎందుకు అయిపోయింది అనుకోండి, నీకు ఉంటే బాగుంది అనిపించింది. ఓకే. నిజంగా చాలా ఇంకుంటే ఇంకొక అరగంట ఉన్నా బాగుంది అనిపించింది, నాకు చూడాలనిపించింది. చాలా ఎమోషనల్ అయిపోయింది. అవును, ఇద్దరు కూడా ఏడ్చేశారు. సో అంత స్పెషల్ అని చూసే మాకు కూడా అనిపించింది అనమాట. లైక్ నాగ చైతన్య గారు మీ ఇంటికి వచ్చారు, వాళ్ళు కూడా మీతో మాట్లాడడం జరిగింది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఒక హీరో అక్కడి నుంచి ఇంటి వరకు వచ్చి ఒక మూవీ గురించి తెలుసుకోవడం అనేది చిన్న విషయం కదా, అందరూ చెయ్యరు, తక్కువ మంది చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన రావడం, మీ ఇంట్లో భోజనం చేయడం ఎలా? చాలా హ్యాపీగా అనిపించింది. కార్తీక్ గారు ముందు మా దగ్గర నుంచి కథ రాసుకుని వెళ్ళారు. కార్తీక్ శ్రీకాకుళం అబ్బాయి రాసుకుని అతను ముందే మాకు చెప్పారు, మూవీ అయితే ఫిక్స్ అయిపోయింది, మీరైతే ఇంకా మూవీ అయితే ఫిక్స్, ఇంకా షూటింగ్ అవుతుంది అనేసి, మీకు ఇంకా 2 రోజుల్లో సపరేట్ అదే ఉంటది అని ఎలాగనే లోపు ఒక రోజు ముందు సడన్ గా నాగ చైతన్య గారు వస్తారు చెప్పారనమాట. చెప్తే నైట్ మేము టెన్షన్ పడిపో, అంత హీరో మా ఇంటికి రావడం ఏంటి, మాతో భోజనం చేయడం ఏంటి అనేసి కొంచెం ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఫీల్ అయిన తర్వాత చికెన్ అదే ఇక్కడ వీళ్ళు గుజరాత్ లో అంటే మీరు మటన్ చికెన్ పెట్టద్దు అన్నారు, మీరు ఇంటి దగ్గర ఏడు తింటది, పీతలు రొయ్యలు చేపలు ఏవైతే అన్ని వండేసి పెట్టామని, చికెన్ సార్ కూడా పెట్టమన్నారు, చింతపండు అది కూడా పెట్టాం, అన్ని చాలా హ్యాపీగా తిన్నారు, బాగుంది అన్నారు. చాలా మాతో ఫ్యామిలీగా మా జరిగి అలాగే డ్రెస్సింగ్ టైల్ కానీ మేము మాట్లాడే భాష కానీ యాస అంతా అది చూసి అక్కడికి వెళ్ళి సినిమాలో అయితే అసలు మా మచ్చలేసం అబ్బాయిలాగా అనిపించారు. అయితే మరి సినిమాలు 2-3 దొక్కలు మచ్చలేసం అని అంటారు కదా, మచ్చలేసం అబ్బాయిలా మా మత్స్యకారుడిలా ఊరు అబ్బాయి అనే ఇంకా కటింగ్ కానీ బనీలు కానీ మొత్తం మన ఊరు అబ్బాయి మన ఊరు అమ్మాయి లాగే అదే స్టోరీ. మరి అంతే కదా, రియల్ స్టోరీ అంటే అంతే కదా. అలా ఉన్నారు, అలా నటించారు, జీవించేశారు. రియల్ గా చూపించడం కష్టం, యాక్ట్ చేసే వాళ్ళకి కూడా కష్టమే. బట్ హీరో హీరోయిన్ దాన్ని న్యాయం చేశారనే చాలా న్యాయం చేశారు. 100% నాగ చైతన్య అయితే అస్సలు నాగ చైతన్యకి అయితే కృతజ్ఞతలు తెలిపారండి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అయితే అవును, నేను అదే మచ్చిలేసం అండి, మత్స్యకారులు వచ్చి వేదికపై రియల్ తండ్రి రెండేని సాధారణంగా స్టోరీస్ తీసుకున్నా మీరు తీసుకుంటున్నా అని చెప్తారు గానీ ఇంత గౌరవ మర్యాదలు ఎవరు ఇవ్వరు. మీకు ముందు చెప్పడం, ఇంటి వరకు రావడం, ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలిచి అక్కడ కూడా మాట్లాడించడం చాలా గ్రేట్. సాయి పల్లవి గారు అయితేమో పొగిడేస్తున్నారు, ఎలాగా తట్టుకున్నారు మీరు, అసలు మేమే ఏడ్చేసాము అందులో, అంతే ఈ సీన్ లో అసలు మీరు ఎలా తట్టుకున్నారు, గ్రేట్. అసలు ఆ స్టేజ్ పైన కూడా మాకే పొగిడారనమాట, అంత ఫీల్ అనిపించింది అట్లా. మేడం సాయి పల్లవి దండం కూడా పెట్టారు, మీ స్టోరీ అమ్మ అదే లోకానికి పరిచయం చేస్తున్నామని చెప్పారు. గొప్పతనం అంతా మీది మాది కాదు. చాలా చాలా కూల్ గా ఉంటారండి హీరో గాని హీరోయిన్, కూల్ గా ఉండే మా పక్కన కూర్చొని. ఈవెన్ వాళ్ళతో ఇంటర్వ్యూ కూడా జరిగింది. పుట్టినరోజు అని చెప్పాము అంతే, ఆ రోజు అక్కడ ఉండిపోయామంట. మరి అలాగే రోజు గడిచిపోతుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే రాత్రి 12 అయిపోయింది. మరి ఇప్పుడు ఏటి వెళ్తామని పడుకునేసరికి ఇంటర్వ్యూ ఉండమన్నారు. ఉండమంటే ఆ రోజు పుట్టినరోజు పాపది. పాపం నోట్లో ఉన్నది ఏంటంటే కేక్ రప్పించేసి దగ్గరుండే, మరి వాళ్ళకి ఎంత పని ఉన్నా దగ్గరుండి అరగంట ఆగి కేక్ కట్ చేశారు ఇద్దరు, సాయి పల్లవి నాగ చైతన్య దగ్గరుండి కట్ చేసి ఒక కుటుంబ మనుషుల్లాగా దగ్గరుండి డౌన్ టు ఎర్త్ ఉన్నారు. చాలా బాగా మిమ్మల్ని రిసీవ్ చేసుకొని చూసారు. సో ఇప్పటికీ మీరు వెళ్తారా అండి గుజరాత్ కి? అంటే అప్పుడు ఆ సంఘటన మరి ఇప్పటికే నెలకు తప్పదండి, ఎందుకంటే ఇక్కడ చూడు సముద్రం ఉన్న
వెళ్ళకపోతున్నాం. అంటే ఇప్పుడు అన్నం ఉన్న ఏదో సాంబార్ లేకుండా తినలేం కదా, రసం లేకుండా తినలేం కదా. సో ఉదాహరణకి సముద్రం ఉన్నా చూపించండి, సముద్రం ఉన్నా వెళ్ళకపోతున్నాం. ఎందుకంటే పెద్ద పెద్ద కాలాలు కెరటాలు వచ్చేసి తెప్పలు బోల్తా పడి కింద ప్రాణాలు పోతున్నాయి. అందుకంటే ఇక్కడ జట్టీలు ఉన్నాం అనుకో అలలు రావు. డైలీ ఇక్కడే ఉంటారు మత్స్యకారులు కానీ వలసలు కంటే ఎవరు వెళ్ళరు. అంటే గుజరాత్లో ఏంటంటే ప్రతి 15-20 కిలోమీటర్ల జట్టు ఉంది, చిన్నది పెద్దది ఉన్నది. ఇక్కడ లేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు నాకు అర్థం కావట్లేదు. గుజరాత్ అది మన భారతదేశమే కదా, మరి అక్కడ సీఎంల మనుషులే కదా, ప్రధాని నరేంద్ర మోడీ కదా, అక్కడ జట్టీలు ఉండేవి. మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు నాకు జట్టీలు కట్టట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఆ జట్టీల ద్వారా గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. మన రోడ్ ట్యాక్స్, బళ్ళకి ట్యాక్సీలు ఇవి కడతాము, బోట్లు కూడా ట్యాక్సీ పన్నులు కడతారు కదా, నాకు ఎందుకు కట్టట్లేదు నాకు అర్థం కావట్లేదు. మేము వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత మేము ప్రతి దగ్గర జట్టీలు ఉండండి ప్లీజ్, మాకు జట్టి కట్టించండి, మాకు అది ఉంటే మేము అంత బాధ ఎందుకు పడాలి, 14 నెలలు కట్టించిన ప్రతి దగ్గర మేము మాట్లాడే వాళ్ళం. జట్టి అంటే మంచిది. ఇప్పుడు బుడగొట్లపాలెం జట్టి అన్నారు అంటే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం 140 కిలోమీటర్లు. అదే 140 కిలోమీటర్లు గుజరాత్ లో 5 ఉంటాయి. ఆ విశాఖపట్నం నుండి శ్రీకాకుళంకి అంటే డిమచిలేశం వరకు ఈ మధ్య 4-5 జట్టీలు ఉంటాయి. సో ఈ 140 కిలోమీటర్ విశాఖపట్నం నుంచి మనకి ఇక్కడ శ్రీకాకుళం డిమచిలేశం వరకు ఒక జట్టు కూడా లేదు. ఇప్పుడు బుడగొట్లపాలెం అనుకుంటారు. సో అక్కడ ఉన్న ఇక్కడ కట్టాలి. ఎందుకు కట్టాలంటే బుడగొట్లపాలెంకి మాకు ఇక్కడ డిమచిలేశంకి 20 కిలోమీటర్లు. మరి గుజరాత్ లో 15 కిలోమీటర్ల జట్టి ఉన్నప్పుడు ఇక్కడ ఉంటే తప్పట్లేదు కదా. ఇక్కడ మాది శ్రీకాకుళం జిల్లా ఇచ్చారు మండలం డిమచిలేశం పంచాయతీలో రాళ్ళపేట, ఇది ఇక్కడ ఉంది రాళ్ళపేట. ఇక్కడ మేడం ఇక్కడ సర్వే కూడా చేశారు. సర్వే చేస్తాండ్రు కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చి హామీ ఇస్తాండ్రు, గెలిచిన తర్వాత పట్టించుకోవట్లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనకు అవకాశం వచ్చినప్పుడు చెప్పాలి, తప్పదు. ఆ గల్లీ నుండి ఢిల్లీ వరకు, అప్పటి నుండి పాకిస్తాన్ రిలీజ్ అయిన వరకు, ఇప్పుడు సినిమా తీసి రిలీజ్ అయిన వరకు నేను అదే మాట చెప్తాను. నా ఒకరి కోసం కాదు, అందరి కోసం. మేము డబ్బులు అడగట్లేదు, అంతే కదా, మాకు ఇచ్చండి మేము అడగట్లేదు. పడాలి, జరగకూడదు, వలసలు వెళ్ళిపోవడం, అక్కడ చనిపోతే బోడలు కూడా ఇక్కడ పంపించిపోవడం, ఈ కుటుంబం మొత్తం ఏడుపులతో ఎక్కడ పొరగెట్టడం, నేను పోయినవన్నీ చూస్తుంటే గుండె తడెక్కమంటుంది నిజంగా మానవత్వంతో. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఎవరు గెలిచినా కడతామంటారు, గెలిచిన పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్కి ఏంటండి ఒక 15-20 కోట్లు అవుతుంది జట్టి, చిన్న మినీ జట్టి 20 కోట్లు. కేంద్రం నిధులు ఇవ్వదు అడిగితే. ఇవన్నీ అంటే దాని మీద ఫోకస్ చెయ్యాలి. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అంటే మీ ద్వారా వీడియో ద్వారా నేను చెప్పగలిగింది ఒకటేనండి, దయచేసి అంటే జట్టీలు కడితే మంచిదండి, వలసలు తగ్గుతాయి. ఉపయోగపడతాయంటే వలసలు వెళ్ళాం, వెళ్ళకంటే ఇక్కడే ఆడ చేస్తాం. ఎంత టైం అయినా, రాత్రి అయినా, పొగలైనా, ఒకవేళ నార్మల్ తుఫాన్ అయినా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అలలు కెరటాలు రావు. ఎంతో భారీ తుఫాన్ అయితే వెళ్ళాం కానీ ఆ జట్టుల ద్వారా నైట్, ఇప్పుడు జట్టు లేకపోతే నైట్ టైం చేరడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. కెరటాలు కనబడవు, అనుకోకుండా తిరగబడిపోతే కింద ఉండి ప్రాణాలు పోతున్నాయి. అందుకని మనకి జట్టి అవసరం. ఇప్పుడు గుజరాత్ లో జట్టీలు ఉన్న మనకు తప్పేటండి. నేను పదే అదే చెప్తున్నాను. గుజరాత్ ఓ పాకిస్తాన్, ఓ దుబాయ్, ఓ లండన్ కాదే. గుజరాత్ అంతా మన భారతదేశమే కదా. మరి అక్కడ ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు జట్టీలు మనకి పోర్ట్ ఏరియా అనేది ఎక్కువే ఉంది. విశాఖపట్నంలో చాలా ఫోకస్ చేస్తున్నారు, కానీ ఇక్కడ ఎందుకు రావట్లేదు? అలాంటి విశాఖపట్నంలో అలాంటి నీకే చెప్పి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు 140 కిలోమీటర్లు. అదే గుజరాత్ లో అయితే 5 జట్టీలు ఉంటాయి. చిన్నదో పెద్దది, అన్ని పెద్దది చిన్నది ఉంటది. ఇక్కడ కనీసం ఒకటేం లేదా. ఇప్పుడు బుడగొట్లపాలెం అంటారు కానీ కట్టలేదు. పని అక్కడ ఉన్న డిమచిలేశం ఖచ్చితంగా ఉండాలి, ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఒకదాంతో వలసలు ఆగవే కదా. అది నేను అంటాను. ఎన్ని రోజులకు తిరిగి వస్తారు మీరు? మినిమం 4 రోజులు పడుతుంది. ఒకసారి వెళ్తే 4 రోజుల తర్వాత అంటే చేపలు ఎక్కి పడితే 20-25 రోజులకు వచ్చేస్తుంటాం. ఒక లేదనుకుంటే మినిమం 4 రోజులు పడుతుంది. నూకమ్మ గారు, అంటే అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, మీరు చాలా ఇబ్బంది పడ్డారు, ఎన్నో అంటే నిద్ర పట్టని రాత్రులు చూసుంటారు. అయినా కూడా మీ వారు మళ్ళీ గుజరాత్ వెళ్తాను, మళ్ళీ అదే చేస్తా అన్నప్పుడు మీకు ఏం అనిపించలేదా? ఎక్కడో చేసుకోలే అని అనాలనిపించలేదు? నాకు కొన్నిసార్లు వెళ్ళొద్దు అనిపించేది, కానీ వెళ్ళకపోతే మాకు ఇక్కడ ఆధారం లేదు, పిల్లలతో బతకలేము. ఇక్కడ ఒక పావలో వస్తే అక్కడ రూపాయి, 2 రూపాయలు, అలాంటిది ఆ పావలో పట్టుకుని ఇక్కడ ఉండలేం కదా మేడం గారు. ఎందుకంటే మాకైతే మా మనసులో వెళ్ళకూడదు, మా భర్త మాతోటి ఉంటే మాకు హ్యాపీగా ఉంటది. జట్టు ఉంటే మా భర్తలు మా దగ్గరే కదా ఉంటారు మేడం గారు, పిల్లలకు చూసుకొని మాకు చూసుకొని కష్ట సుఖాల్లో తోడిండి మాతో ఉంటారు కదా. ఇక్కడి నుంచి ఎక్కడో గుజరాత్కి వెళ్ళి అక్కడ ఏమైనా వాళ్ళు బాగోలేకపోతే మనకు తెలియదు, వాళ్ళకి జ్వరం వస్తే మనకు తెలియదు, వాళ్ళు ఏమైపోతారో మనకు తెలీదు. అలాంటి బాధపడే కంటే ఆ జట్టు ఇక్కడ ఉంటే మేము ఇక్కడే ఇలాగే ఉండేవారం, ఇక్కడే చూసుకొని ఉండేవారు.
కానీ తప్పదు, మా ఉపాధి అది. కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే మేము. ఎలాగైనా సరే పాకిస్తాన్కి దొరికినా ఏం చేసినా మాకు ఇక్కడ చెట్టు లేకపోతే మేము అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే. పాప సినిమా చూసిందా అండి? ఏమంది? చూడలేదు, స్కూల్ మొన్న హైదరాబాద్ 4 రోజులు ఉండిపోయింది కదా, స్కూల్కి వెళ్ళకుండా. అందుకనే పాపకి చదువు అంటే ఇష్టం. ఇష్టం దానికి ఇచ్చింది. ఏం చదువుతుంది ఇప్పుడు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. తన పేరు గ్రీష్మ. గ్రీష్మ. మీరు బుజ్జి తల్లి అని పిలుస్తారా? ఓకే. సో సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు మంచి టాక్ తో నడుస్తుంది. సో ఈ మూవీ తర్వాత ఏమైనా మార్పులు వస్తాయని అనిపిస్తుందా మీకు? ఏమైనా అంటే మీ కష్టాలు చెప్తున్నారు, స్టోరీని క్లియర్ గా పెద్ద థియేటర్ లో మనం చూసాం కాబట్టి ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు? ఏం వస్తే బాగుంటుంది? మార్పు వస్తుంది అనుకుని మేమైతే ఆశిస్తున్నాం. ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్ లో మూవీ ఉందంటే అందరికీ అర్థమవుతుంది, ప్రతి పొలిటీషియన్ కి అర్థమవుతుంది, ప్రతి మత్స్యకారుడికి అర్థమవుతుంది. కాబట్టి మాకు మంచి మేలు జరుగుతుంది, మా మత్స్యకారులకి మేలు జరుగుతుంది అని మేము ఆశిస్తున్నాం. కానీ జరగాలని ఇంకా కోరుకుంటాం. నూకమ్మ గారు, సో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తోనే సపోర్ట్ ఉండి మేము అందరం కలిసికట్టుగా అన్ని చేసామని అన్నారు కదా, ఆ టైంలో అక్కడ చూసుకుంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండొచ్చు, అండ్ 2 పిల్లలు 3 పిల్లలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అది పెద్ద ఫ్యామిలీ, వాళ్ళకి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్సే ఆధారం అయి ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీస్ ఏమనేవారు? ఎలా మాట్లాడేవాళ్ళు? వాళ్ళ బాధ ఆ టైంలో ఎలా ఉండేది? మా అన్నయ్య, మా సొంత అన్నయ్య, అప్పుడే మ్యారేజ్ 1 year అయింది. అన్ని దొరికిపోయారు. మా సొంత ఆడపడుచు వీళ్ళక్క వాళ్ళ 2 బాబులు, వాళ్ళ ఆయన, మొత్తం ముగ్గురు మొత్తం ఒకే ఇంట్లో ముగ్గురు. ఈ తమ్ముడు మళ్ళీ ఇది ఇతను కూడా ఓన్ తమ్ముడు కదా, ఓన్ ఫ్యామిలీ. ఒక ఇంట్లో 2 చిన్న బాబు, మీరు మూవీలో చూస్తే బాబు అంటారులే, చిన్న అబ్బాయి వాళ్ళ ఆయన. ఒక ఇంట్లో 2, ఒక ఇంట్లో ఒకరు, ఒక ఇంట్లో ముగ్గురు. అంతా ఇందులో ట్విస్ట్ ఏంటంటే అంతా మా ఫ్యామిలీ, అంతా మా ఫ్యామిలీ. చాలా బాధపడ్డాం, అందరం చెప్తున్నాం కదా. అంటే ఇంట్లో ఉన్న మగాళ్ళందరూ ఇంకా అక్కడ జైల్లో ఉన్నట్టే, ఇంట్లో అందరూ మగాళ్ళు జైల్లో ఉన్నట్టే. మాకు ఇంకా మా చిన్న కొడుకు కూడా మా సొంత ఓన్ తమ్ముడు, మా తమ్ముడు కూడా దొరికిపోయాడు. చాలా ఇబ్బంది పడేవారం. ఎందుకు ఇలా జరిగింది? చాలా మంది మాకు అంటే అక్కడక్కడ ఉంటారు కదా, రారు చేయరు, అక్కడ ఫుడ్ కూడా బాగా పెట్టరని జడిపించే వాళ్ళు కొంతమంది ధైర్యం చెప్పేవాళ్ళు, కొంతమంది వచ్చేస్తారు అని. నెగిటివ్ అయిపోద్ది. కొంతమంది పాజిటివ్ గా మాట్లాడేవారు. ఈ 2 ఇంకా ఏది పట్టుకున్నా సరే మనకి ఇంకా పని అవ్వదు. మనం ఎలాగెళ్ళాలో, మనం ఏ వేలో వెళ్ళాలో అలాగే వెళ్దాం. మరి పొలిటికల్ గానే వెళ్ళా సరే పొలిటికల్ ఉండాలి అక్కడే, అవి ఉంటేనే మనం వెళ్ళగలం. ఎవరు చెప్తే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. వైజాగ్ వెళ్ళాం, చాలా మందికి కలిసాం, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాం, అక్కడ కలిసాం. చాలా సపోర్ట్ అయితే ఉంది. ఈ 23 మంది మీరు వెళ్ళారు కదా, అందరూ ఒకేసారి విడుదల అయ్యారా? 22 మంది. 22 మంది అంటే 20 మందికి రిలీజ్ వచ్చింది, 2కి రాలేదు. అలా ఆధార్ కార్డు లేదో అంటే లేకపోవడం తప్పుల వల్ల వాళ్ళు 4-5 నెలల తర్వాత వచ్చారు. 2 నెలలు పట్టింది కదా, అది కూడా దాంట్లో ఉంది సినిమాలో. పాకిస్తాన్ అనగానే కూడా మనందరికీ కూడా ఆ పదం వింటేనే భయం వేస్తుంది, ఎందుకంటే మనల్ని ఒక శత్రువుల్లా చూస్తారు అని చెప్పి. మీరు దొరకగానే కూడా వాళ్ళ రియాక్షన్ ఏంటంటే ఇండియన్స్ వచ్చారు మనకి దొరికారు అని చెప్పి, వాళ్ళు ఏమైనా కావాలని రివెంజ్ అంటే కక్ష సాధింపు చర్యలు ఏమైనా చేశారా? కక్ష అంటే అవసరమైతే రాంగ్ పేర్లు కూడా రాసేస్తారు వాళ్ళు, ఉండిపోయాను. కానీ మన ఇండియా వాళ్ళని ఒప్పుకారు కదా, ఇన్ని స్టేజ్ పంపిస్తే వాళ్ళు పంపించాలి, తప్పదు. అయితే దేవుడు సెలవు, చాలా చులకన చూస్తారు జైల్లో. ఊర్లో సపోర్ట్ ఎలా ఉండదు అంటే, మీరు తండేలు కాబట్టి ఎక్కువ ఫోకస్ మీ మీద ఉంటది. తండేలు రామారావు అని అందరికి పేరు కూడా మంచి పేరు ఉంది కాబట్టి, ఊర్లో ప్రజలందరూ అలా ఎలాంటి సపోర్ట్ ఇచ్చేవారు? వచ్చాక మీకు ఎలాంటి సానుభూతి లభించింది? దొరికిపోయినప్పుడు తండ్రిలు కనుక వీడి వల్లే మా 22 మంది కూడా దొరికిపోయారని కొద్దిగా మాట్లాడినా తన వినేసి బాధపడేది. అంటే మేము వచ్చారు కదా, వీడి వల్లే మెయిన్ తండ్రిలు ఆడే కదా, ఇతని వల్లే ఆయన దొరికిపోయారని వాళ్ళు అనడం ఈవిడ బాధపడేది. ఒక పక్క బాధ ఉన్నా వచ్చి మనం వాడు చేయలేం కదా. అవును. అండ్ మూవీ అంతా కూడా నడిచింది, బాగుంది. కానీ 2018లో ఈ సంఘటన జరిగింది. 14 months అక్కడ ఉన్నారు మీరు. అక్కడి నుంచి వచ్చాక తర్వాత మీ కెరియర్ ఏం ఊహించుకున్నారు? అంటే ఇలా జరిగింది, ఇంక ఇలా జరగకూడదు, లేదంటే అక్కడికి వెళ్ళకూడదు అలా అనుకున్నారా? లేకపోతే ఎలా ఉండాలని మీ ఫ్యూచర్ ఊహించుకున్నారు? వెళ్ళకూడదు, దొరకకూడదు అంటే మాకు జరిగినట్టు ఇంకెవరు జరగకూడదండి.
ఎందుకంటే అన్నప్పుడు ఇలా జరగవు కదా. అవును. అన్నప్పుడు ప్రతిసారి ఇలాగ మాకు దొరికేం పోనీ ఏదో అక్కడ బాధపడిన ఇప్పుడు మంచి జరిగింది, అందరికి అలా జరగవు కదా, దొరకకూడదు. మాకు జరిగినట్టు ఏ ఫ్యామిలీకి జరగకూడదని కోరుకుంటాను అంతే. ఇప్పుడు కూడా మీ 22 మంది వెళ్తారా అండి? ఇప్పుడు 22 మంది అందరూ వెళ్తున్నారు. నా కర్ణాటక, గుజరాత్ ఎక్కడికక్కడికి వెళ్తాండ్రు, ఓకే. కానీ అక్కడ గుజరాత్ తక్కువ వెళ్తాండ్రు ఇప్పుడు మాకు దొరికిన దాంట్లో. ఓకే. అదే నూకమ్మ గారు, సో 14 months టైం పీరియడ్ తండేల్ రామారావు గారు అక్కడ ఉండిపోయారు. జైలు అనగానే కూడా ఒక భయం ఉంటుంది మనకు, అంటే ఎలా ట్రీట్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో అని చెప్పి ఒక భయం ఉంటుంది. అందులోనూ పాకిస్తాన్ కాబట్టి ఇంకా భయం ఉంటుంది. మీరు ప్రెగ్నెంట్ గా అండ్ డెలివరీ అయిన ఒక ఉమెన్ గా మీకు ఎలాంటి స్ట్రగుల్ ఉండేది? అంటే ఆ టైంలో తినడానికి కావండి, పిల్లని చూసుకోవడానికి కావండి, పక్కనే ఖచ్చితంగా హస్బెండ్ ఉండాలని ప్రతి ఒక్క మహిళ కోరుకుంటుంది. అంటే మొదటి చూపు చూడలేకపోయారు, కొన్ని నెలలుగా గడిచిపోతుంది. అంటే మీకు ఉండడానికి కానీ తినడానికి కానీ ఒక మారల్ సపోర్ట్ గా కానీ ఎలా మిస్ అయ్యారు? ఆ స్ట్రగుల్ పీరియడ్ ఎలా నడిచింది? నేనైతే చాలా ఇబ్బంది పడేదాన్ని అనమాట. ప్రెగ్నెన్సీ కదా, డెలివరీ ఎలాగవుతుంది, ఏం చెయ్యాలి, మా ఆయన లేరు, ఉంటే బాగున్ను అని చాలా చాలా ఆలోచనలు ఖర్చులు ఉంటాయి, చాలా ఉంటాయి. చాలా స్ట్రగుల్ అయ్యాను, ఇబ్బంది పడ్డాను. ఆ టైంలో ఆర్థికంగా ఎవరు సపోర్ట్ చేశారండి? ఆర్థికంగా అంటే మా అమ్మ నాన్న వాళ్ళు చాలా చూసుకునేవారు, అక్కడే ఉండేదాన్ని. ఇక్కడ మా అత్తమ్మ కానివ్వండి, మొత్తం సపోర్ట్ బాగానే చూసుకునేవారు. వాళ్ళైనా ఇంకా మా అన్నయ్య కూడా అందులో ఉన్నారు, వాళ్ళైనా చూసిన కొంతలో చూసేవారు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవారు, చాలా ఇబ్బంది. కానీ నేనే కాదు, నాతో ఉన్న 22 మంది కూడా చాలా ఇబ్బందులు పడేవారు. ఒక ఇంట్లో 2 బాబులు, ఒక ఆయన అంటే ఆవిడైతే ఇంకా బాధపడేది. పాపం ఎవరు వస్తారా, అలాగే మీ అందరం కూడా ఎవరైనా వస్తే బాగుండు, ఎవరి వల్ల నాకు మంచి జరిగితే బాగుండు అని ఆలోచించే వాళ్ళం అనమాట. సడన్ గా ఒక అద్భుతం జరిగితే అన్నట్టు అనిపించేది, బాగుంటది ఏమో, ఏ దేవుడు ఇలాగా వాళ్ళ పాకిస్తాన్ మనసులోకి వెళ్ళి వాళ్ళు వెంటనే రిలీజ్ చేస్తే బాగుంటది. చాలా చాలా ఆలోచించుకునేవారు. కానీ తప్పదు కదా, పాకిస్తాన్ అంటేనే భయము. చిన్నప్పటి నుంచి స్కూల్ బుక్ల నుంచి చదువుతున్నాను నేను. పాకిస్తాన్కి మనకి అసలు పడదు, వాళ్ళు మంచి అంటే ఉగ్రవాదులు చంపేస్తారు అన్నట్టు చిన్నప్పటి నుంచి బుక్ల నుంచి చదువుకొని వచ్చాను నేను. అలాంటిది సడన్ గా నా భర్త పాకిస్తాన్ లో ఉన్నారంటే ఇంకా అది వేరే ఎమోషనల్ అనమాట. చాలా బాధపడ్డాను, ఎందుకు ఇలా జరిగింది అనిపించేది. చాలా నెగిటివ్ గా మాట్లాడేవారు, పాజిటివ్ గా మాట్లాడేవారు. చాలా కొంతమంది భయపెట్టించేవారు, వాళ్ళకి భోజనం పెట్టరు, వాళ్ళు కొట్టేస్తారు, తిడతారు, కాలుతో తంతారు, ఇలాగా అలాగా అనేసి చెప్పేవాళ్ళు. కొంతమంది ఏమో అవేం అవ్వదు, పర్వాలేదు, వచ్చేస్తారు, అవేం అవ్వదని కొంతమంది చెప్పేవాళ్ళు. అంటే పాపకి ఎంత వయసు ఉన్నప్పుడు ఈయన వచ్చారు? పాపకి 1 year 11 months. 11 months. అప్పటికి తనకి అంతగా తెలియదు కాబట్టి అడగలేదేమో, కొంచెం ఊహ తెలిస్తే ఖచ్చితంగా నాన్నేరే అని అడిగేది. జనవరిలో వచ్చారు, జనవరికి ఇంకా 11th month పూర్తయ్యాయి. ఇప్పుడు మీ భార్య అన్నట్టు అక్కడ కొడతారేమో, రకరకాల భయాలు అనేవి అనుకుంటూ ఉంటాయి కదా. మీకు మిమ్మల్ని ఎలాగ కొట్టేవాళ్ళ అండి అందరినీ? అంటే అంటే తను చెప్పినట్టు పిల్లలు కూడా మీతో పాటు వచ్చారన్నారు, వాళ్ళని కూడా హింసించే వాళ్ళ? పిల్లలకంటే మరి మరి అంతా దేని కాదు, తప్పదు మరి. ఇప్పుడు వాళ్ళ మూర్ఖులు, అంటే అలా అనకూడదని, పాకిస్తాన్ మూర్ఖులు, మనతో మంచిగా ఉండి ఉంటారు, ఇది వెనక నుండి చేస్తారు కదా, వాళ్ళ మూర్ఖులు కనుక తప్పదు మరి. మరి ఏదైనా పాకిస్తాన్ అన్న భయం, అది చిన్న దేశం, ఇబ్బంది పెట్టారు, మీరు కూడా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది అంటే మరి అది తప్పదు మరి. అలాగా తప్పదు అంటున్నారంటే మీరు ఎంతో బాధను అనుభవించారని మాకు అర్థం అవుతుంది. అంటే ఏ రకంగా వాళ్ళు మిమ్మల్ని హింసించారు? వాళ్ళు ఏదో పని చెప్తారు అనుకో, ఆ పనికి ఆయన కొంచెం లేట్ అయినా చేయకపోయినా కొడతారు వాళ్ళు, తప్పదు మరి. అంటే జైల్లో తప్పదు కదా మరి, కొడతారు. సమయానికి తిండి పెట్టేవాళ్ళ? సమయానికంటే మరి అనుకుంటే మన ఇల్లు కాదు జైలు, అది వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు తెచ్చినప్పుడు తినగలం, కానీ మనకి ఆకలేస్తుంది వేసామంటే వాళ్ళు వేయరు కదా. వాళ్ళ జైలు వాళ్ళకి టైం ఉంటుంది, కండిషన్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ఫాలో అయ్యేది. రామారావు గారు, నూకమ్మ గారు, మీ రియల్ లైఫ్ స్టోరీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో, ఇండియా మొత్తంలో అందరూ కూడా మీరెవరు, ఏంటి, మీ జీవితంలో ఏం జరిగింది అందరికీ కూడా తెలిసింది. అంటే ఈ రోజు కాకపోయినా సినిమా ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు చూస్తారో, వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. సో ఇది కొంతమందికి కళ్ళు తెరిపించడంలా ఉంటుంది. అంటే మీలాగే ఇబ్బంది పడేవారు, వెళ్లే వాళ్ళకి ఇలా జరగకుండా, ఇలా జరిగే అవకాశం ఉంది అని చెప్పే సినిమా కాబట్టి, సో ఒక మంచి సినిమాని మీ స్టోరీగా తీశారు. సో అది ఇప్పుడు సూపర్ సక్సెస్ అయింది కాబట్టి మీ ఫ్యూచర్ ఇంకా బాగుండాలి. సో మీరు ఒక మంచి
విషయం కోరుకుంటున్నారు, మీకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు అనుకుంటున్నారు. సో అలాగే మీ లైఫ్ లో ఇలాంటి చేదు అనుభవాలు ఇంకా రాకూడదు, మీ ఫ్యూచర్ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి రియల్ తండేల్ జి రామారావు అలాగే వాళ్ళ భార్య నూకమ్మ స్పెషల్ చిట్ చాట్. మరో స్పెషల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.